రోజుకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి కాలు పెడుతున్న సందర్భంగా వాడవాడల పల్లె పల్లెలో దేశవ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరేయడం ద్వారా పార్టీ ఈ 100 సంవత్సరాల కాలంలో నడిపిన పోరాటాలు దాని చరిత్ర ప్రజలకు వివరించమని చెప్పేసి పార్టీ జాతీయ సమితి పిలిపించింది. అందులో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం స్ఫూర్తి భవన్ దగ్గర ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీ. అనేక మంది జైళ్ళకి వెళ్ళారు, అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చడానికి దగ్గరగా 3 దశాబ్దాల కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో ఉంది. స్వాతంత్ర పోరాటం అనంతరం దానికి పూర్వం అనేక సంఘాలు పెట్టడం ద్వారా ఈ పోరాటానికి పెద్ద ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అంటే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇట్లాగా అనేక సంఘాలని నిర్మాణం చేయడం ద్వారా వాళ్ళందరినీ ఈ పోరాటాల్లోకి తీసుకురావడం ద్వారా ఈ పోరాటానికి మరింత ఊపిరి ఇవ్వడం ద్వారా సత్వరం మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. తదనంతరం దోపిడీ లేని వ్యవస్థ కావాలని, సోషలిస్టు వ్యవస్థ రావాలని, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని, విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందాలని, కుల వివక్షత పోవాలని, పీడన లేని రాజ్యం కోసం అవిశ్రాంతంగా దశాబ్దాల తరబడి పోరాటం చేసి అమరులైన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఉంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఈ దేశం ఇలా ఉండడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి 550 సంస్థానాల కలయిక భారతదేశం. అందులో హైదరాబాదు అత్యంత పెద్ద సంస్థానం. అక్కడ అణిచివేసి అనేక రకాల పన్నులతోటి భూమి మీద రైతుకి హక్కు లేకుండా ఆయన పరిపాలన చేస్తా నాది స్వతంత్ర దేశం అనే అతను ప్రకటించుకుంటున్న సందర్భంలో రావి నారాయణ రెడ్డి గారు, మగ్దం మొహియుద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పిలిపించారు. ఆయుధాలు పట్టుకోండి, సాయుధులు కండి, పోరాటం చేయండి అని చెప్పి. ఆ పిలుపును అందుకున్న వేల లక్షల సంఖ్యలో ప్రజలు రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణలో చేయడం ద్వారా నైజాం నవాబుని గద్దె దించారు. గద్దె దించడంతో పాటు హైదరాబాద్